హైదరాబాద్లో కబ్జాకోర్లు రెచ్చిపోయారు. వారి అక్రమ నిర్మాణాలు ఇప్పటికే కూల్చివేసిన హైడ్రా అధికారులు అక్కడ మార్కింగ్ పనులు చేపట్టారు. ఆ మార్కింగ్ పనులు ఫోన్లో చిత్రీకరించిన ఒక సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై ఆ కబ్జాకోర్లు దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో పట్టపగలు జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్పై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఎఫ్సిఐ కాలనీ లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ యాజమాన్యం అక్రమ నిర్మాణాలు చేపట్టింది. సంధ్యా కన్వెన్షన్ అనుమతి లేకుండా నిర్మించిన మినీ హాల్తో పాటు కొన్ని గదులు, 2 షెడ్లు నెల రోజుల క్రితం నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు లేఅవుట్లో ఉన్న రహదారులు, పార్కుల ఆనవాళ్లు లేకుండా చేశారని, వాటిని పునరుద్ధరించాలని ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు విన్నవించారు. దీంతో హైడ్రా అధికారులు, షేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు లేఅవుట్లో రహదారుల గుర్తింపు పనులకు శ్రీకారం చుట్టారు. అధికారులు ప్లాట్ యజమానుల సమక్షంలో రోడ్ మార్కింగ్ పనులు చేయబడుతుండగా సినీ నటి రమ్యశ్రీ తన ఫ్లాట్ వద్ద జరుగుతున్న పనులకు సోదరుడు ప్రశాంత్తో కలిసి వీడియో తీసింది. అయితే సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. వీడియో ఎందుకు తీశారంటూ ఫోన్ లాక్కున్నారు. తమ స్థలంలో వీడియో తీస్తుంటే అభ్యంతరమేంటని రమ్యశ్రీ వారిని ప్రశ్నించింది. ఆమెపై దాడికి ప్రయత్నించగా అడ్డుకున్న ఆమె సోదరుడు ప్రశాంత్ను వారు కొట్టారు. దాడి తర్వాత రమ్యశ్రీ, ప్రశాంత్లు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావుతో పాటు అతడి అనుచరుల నుంచి తమకు రక్షణ కల్పించారని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలు అది పోలీస్ స్టేషన్ ముందే తమను చంపడానికి దుండగులు ప్రయత్నించారని రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. వారు క్రికెట్ బ్యాట్, కత్తితో తమపై దాడికి యత్నించారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఘటనలో ప్రశాంత్కు స్వల్ప గాయాలయ్యాయి.